హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవర్స్. అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నానండి. సో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను నూడిల్స్ అలాగే నూడిల్స్ మసాలా ప్యాకెట్ తీసుకున్నానండి. ఇక్కడైతే వాటర్లో ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకుపోయినట్టు రావండి, విడివిడిగా వస్తాయి నీట్గా. ఇప్పుడు నేను నూడిల్స్ కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత. సో ఈ నూడిల్స్ అయితే ఒక 75% ఉడకాలండి, ఇలా ముట్టుకుంటే ఇలా తెగాలి. సో చూసినారు కదా, ఇవి రెడీ అయిపోయింది. వెంటనే అయితే వాటర్ని తీసేయాలండి, లేకపోతే మరీ మెత్తగా ఉడికిపోతాయి, అప్పుడు టేస్ట్ అంతగా ఉండదు. ఇక్కడ నేను సోయా సాస్, 2 ఎగ్స్ అలాగే ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ బాండి తీసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకుంటున్నానండి. దీనికైతే నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో ఈ 2 ఎగ్స్ కూడా వేసేసుకున్నానండి. సో వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇలా ఎగ్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ని మరీ ఫ్రై చేసేసుకోకూడదు, కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే బీన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి వెంటనే. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిదండి, అండ్ ఇందులో వేసుకుంటే చాలా చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో సాల్ట్ ఇక్కడ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను. మీరు మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నూడిల్స్ మసాలా ప్యాకెట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఈ నూడిల్స్ మసాలా ప్యాకెట్ అయితే ఏ కిరాణా స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కారం యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు నూడిల్స్ మసాలా ప్యాకెట్లో ఉన్న కారం సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీకి టేస్ట్ చాలా బాగుండాలంటే తప్పకుండా సోయా సాస్ అలాగే నూడిల్స్ మసాలా ప్యాకెట్ వేయాలండి. సో ఇక్కడ నేను ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా వచ్చాయో అతుక్కుపోకుండా. సో వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గార్నిషింగ్ చేసుకొని టేస్ట్ చూసేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.